ఈరోజు మనలో కొంతమంది దశమ భాగాన్ని ఇవ్వండి అంటే ఏంటోనండి ఈ గొడవ దశమ భాగం అని ఏడ్చే వాళ్ళు ఉన్నారు మన మధ్య. దయచేసి వినండి, మీరు దేవునికి ఇవ్వడంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని అర్థం చేసుకోకపోతే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని అనుభవించడం సాధ్యము కాదు. ఏలియా సరేపత్తులో ఉన్న విధవరాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, అమ్మా కాస్త ఒక రొట్టె ముక్కిస్తావా? అయ్యా, పట్టెడు పిండి ఉంది, నాకు నా కొడుకుకి మాత్రం సరిపోతుంది, ఈ ఒక్క పూట భోంచేసి అతను చచ్చిపోతాం, తినడానికి మా దగ్గర ఏం లేదు, దేశమంతా కరువు తాండవిస్తూ ఉంది, మా పని అయిపోయింది, ఇదే మా జీవితంలో చివరి భోజనం, మా దగ్గర ఇంకేం లేదు. అప్పుడు ఏలి అంటున్నాడు, అమ్మా కొంచెం పిండి ఉంది అంటున్నావు, కొంచెం అప్పం ఉంది అంటున్నావు, ఒక్క పూటకే వస్తుంది అంటున్నావు, నీకు నీ కొడుకు ఈరోజు నువ్వు నీ కుమారుడు భోంచేసి ఆ తర్వాత ఇంకా చచ్చిపోవడమే మిగిలింది అంటున్నావు కదా, ఒక పని చేస్తావా? నీవు అప్పము చేసినప్పుడు మొదటి అప్పము ప్రథమ ఫలము తీసుకొచ్చి నాకు ఇవ్వు, ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు చూడు. నమ్మిందండి, విశ్వసించిందండి. ఉన్న కొంచెము పిండిలో మొదటి అప్పం తీసుకొచ్చి ఇది ఇచ్చేస్తే నాకు తక్కువైపోతుందేమో, నాకుండదేమో. ఇదే ఈరోజు మళ్ళీ అనేక మందికి ఉన్న ప్రశ్న. దేవునికి ప్రథమ ఫలం ఇచ్చేస్తే, దేవునికి దశమ భాగం ఇచ్చేస్తే నాకుండదేమో, సరిపోదేమో, ఇంటి రెంట్ కట్టుకోలేనేమో, అప్పు తీర్చుకోలేనేమో, ఖర్చులకు ఉండవేమో, ఇదే నీ సమస్య. ఆ రోజు ఆ విధవరాలు ఏం చేసిందో తెలుసా? తన దగ్గర కొంచెం పిండిలోనే ప్రథమ ఫలముగా మొదటి రొట్టె తీసుకొచ్చి, ఒకే ఒక రొట్టె ముక్క తీసుకొచ్చి ఏలియాకి ఇస్తే, సుమారు 3 సంవత్సరాల పాటు దేశంలో కరువు ఉందండి. కానీ ఈ పేద విధవరాల ఇంట్లో 3 పూట్ల సమృద్ధిగా భోజనాన్ని దేవుడిచ్చాడు. తను ఇచ్చింది ఏమిటో చెప్పండి? ఒక అప్పం. దేవుడిచ్చిందేంటో చెప్పండి? 3 సంవత్సరాలు సమృద్ధి అయినటువంటి ఆహారం. ఒక్క విధవరాలకి మాత్రమేనా? బైబిల్లో ఏముందో తెలుసా? తన ఇంటిలో ఉన్న వాళ్ళందరూ కూడా 3 పూట్ల భోంచేశారు. ఆ రోజు ఏలియాకు ఆమె ఇవ్వవలసిన అప్పము ఇచ్చి ఉండకపోతే తన జీవితంలో అదే చివరి భోజనంగా మిగిలిపోయాది. సంగమా, దేవుని మాటకు లోబడి దేవుని సేవను ప్రేమించి సంఘక్షేమం కోసం మీరిచ్చే ప్రతి కానుక వెనుక దేవుని యొక్క అత్యధికమైన ఆశీర్వాదము దాగి ఉంది. మర్చిపోకండి. గొనుక్కుంటూనో సనుక్కుంటూనో ఇవ్వద్దు అని బైబిల్లో ఉంది. సంతోషముతో ఇవ్వమనే ఉంది బైబిల్లో. ఒక్క కుమారుణ్ణి దేవునికి ఇచ్చేస్తే దేవుడు ఏం చేశాడో తెలుసా? 5 బిడ్డల్ని ఇచ్చాడు. 5 దేనికి సాదృశ్యం తెలుసా మీకు? కృపకు సాదృశ్యం. చెప్పండి, హన్నా అనే పేరుకి అర్థం ఏమిటి? కృప. దేవుడు ఏం చేశాడు? ఆ కృపనే చూపించాడు. ఎలా చూపించాడు? సంపూర్ణంగా చూపించాడు. ఎంతమంది పిల్లల్ని ఇచ్చాడు? 5 పిల్లల్ని ఇచ్చాడు. కానీ జాగ్రత్తగా వినండి, ఎవరు చెప్పిన తర్వాత ఇచ్చాడో చెప్పండి. ఏటేటా వస్తున్నారు, ఏటేటా ప్రార్థన చేస్తున్నారు, అయినా పిల్లలు పుట్ల. కానీ ఆ రోజు దైవజనుడైనటువంటి ఎల్కానా, అమ్మ హన్నా, మీకు దేవుడు అనుగ్రహించిన కుమారుణ్ణి సేవకి చేశారు. మీరు చేసిన ఈ పనికి తిరిగి దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక అన్నాడండి. ఆ సేవకుని నోట నుండి వచ్చిన ఆశీర్వాదము ఆ కుటుంబం మీద దేవుడు అనుగ్రహించాడు. ప్రియ సహోదరి సహోదరులు, దేవుని యొక్క సేవకుని నోట దేవుడు తన ఆశీర్వాదాన్ని, వాగ్దానాన్ని ఉంచాడు అనే వాస్తవాన్ని ఈ వచనాలు తెలియచేస్తున్నాయి. మీరు వాక్యం వింటున్నప్పుడు ఈ దిన సేవకుడు ఏమైతే చెప్తున్నాడో జాగ్రత్తగా వినండి. ఈ దిన సేవకుని ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నాడో జాగ్రత్తగా వినండి. అది వాగ్దానమా? విశ్వసించండి. అది హెచ్చరిక? సరిచేసుకోండి.
ఇందాక నేను మాట్లాడుతూ ఒక చక్కని వాక్యం దేవుడు చెప్పాడు మనకి. ఏమిటంటే, మిమ్మును విడిపించుటకును మీ శత్రువు పైన మీకు విజయమును ప్రసాదించుటకును యెహోవా మీ పాలెములో నడుచుచు ఉండును, సంచరించుచు ఉండును గనుక నీలో అసహ్యమైన కార్యం ఏదైనా ఆయన చూచి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవునేమో, కాబట్టి మీ పాలెమును పరిశుద్ధముగా కాపాడుకోండి. ఇది హెచ్చరిక. దావీదు అంటున్నాడు, మా ఇంటికి ఎప్పుడు వస్తావు నాయన, నా ఇంటికి ఎప్పుడు వస్తావయ్యా, నువ్వు నా ఇంటికి వస్తే ఆశీర్వాదం, నువ్వు నా ఇంటికి వస్తే సమృద్ధి, సకల దీవెనలో సంతోషం, సమాధానం, సమృద్ధిగా నేను పొందుకుంటాను. ఎప్పుడు వస్తావు మా ఇంటికి? నువ్వు ఎప్పుడు వచ్చినా సరే నేను మా ఇంట్లో యథార్థముగా జీవిస్తానయ్యా. అద్భుతమైనటువంటి మాట. ఈరోజు దేవుడు మీ ఇంటికి రావాలని ఆశపడుతున్నాడు. వచ్చినప్పుడు నువ్వు యథార్థంగా కనిపిస్తే ఎంత బాగుంటుంది. ఈ వారంలో దేవుడు నీ ఇంటికి రావచ్చు. వచ్చినప్పుడు నువ్వు యథార్థంగా కనిపిస్తే ఎంత బాగుంటుంది. ఈ నెలలోనే దేవుడు నీ ఇంటిని దర్శించవచ్చు. ఆయన వచ్చినప్పుడు నువ్వు యథార్థంగా కనిపిస్తే ఎంత బాగుంటుంది. ఆలోచించు. ఒక స్త్రీ 18 సంవత్సరాలుగా ఎంత మాత్రము నిలబడలేక వంగిపోయిందండి. అలా వంగిపోయినటువంటి ఆ స్త్రీని యేసు చూశాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కొంతమంది బలహీనమైనటువంటి పరిస్థితిలో ఉన్నారు. శారీరకంగా బలహీనత, ఆర్థికంగా బలహీనత, మానసికంగా బలహీనత, ఆత్మీయంగా బలహీనత. నీ బలహీనతను నా ప్రభువు చూస్తున్నాడు. చూడటమే కాకుండా ఈరోజు దేవుడు నీకు ఒక వాగ్దానం ఇస్తున్నాడు. ఆ రోజు ఆ తల్లిని చూసి, అమ్మా, నీ బలహీనత నుండి నీవు విడుదల పొంది ఉన్నావు అని చెప్పాడు దేవుడు. అని చెప్పిన వెంటనే ఆమె విడుదల పొందుకొని, చదువుదాం రండి 13వ అధ్యాయము ఆ మాట చదువుదాం. ఆమె విడుదల పొందుకొని చక్కగా నిలువబడి దేవుణ్ణి మహిమపరిచెను. ఎప్పుడు ఆమె దేవుణ్ణి మహిమపరిచింది? వంగిపోయినప్పుడా, లేకపోతే చక్కగా నిలబడినప్పుడా? గట్టిగా చెప్పాలి. ఎప్పుడు నీ జీవితం దేవుణ్ణి మహింపరుస్తుంది? ప్రతి పాపానికి లొంగిపోయినప్పుడా? అడ్డమైన అపవిత్రమైనటువంటి అలవాటుకు నువ్వు బానిసగా ఉన్నప్పుడా? ఎప్పుడు దేవుడు సంతోషిస్తాడు? ఎప్పుడు దేవుడి నామం మహిమపరచబడుతుంది? ఎప్పుడు దేవుడు నిన్ను చూసినప్పుడు గర్విస్తాడు? అడుగుతున్నాను. నువ్వు పరిశుద్ధంగా జీవించినప్పుడా, లేక ప్రతి పాపానికి లొంగిపోతున్నప్పుడా, ప్రతి పాపానికి వంగిపోతున్నప్పుడా, ప్రతి విధమైన బలహీనతకు నీ జీవితాన్ని అప్పగించినప్పుడా? ఎప్పుడు దేవుడు సంతోషించేది? సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, భూమి మీద నీకు సమాధానం. భూమి మీద నీకు సమాధానము, సంతోషము, సమృద్ధి, సకల ఆశీర్వాదాలు నువ్వు అనుభవించాలి అంటే మొదట నీ జీవితాన్ని బట్టి పరలోకంలో దేవుడు సంతోషించాలి, ఆనందించాలి, హర్షించాలి, అంటే గర్వించాలి. ఆయన గర్వించే విధంగా నువ్వు భూమి మీద జీవిస్తే ఆయన దాచిపెట్టిన ప్రతి ఆశీర్వాదాన్ని ఈ భూమి మీద సమృద్ధిగా నువ్వు పొందుకోబోతున్నావు.